మొదట ఊహాగానాలు వచ్చాయి, తర్వాత వెయిటింగ్లు, చివరికి భేటీలు. మొత్తానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచింది. సీట్ల లెక్కలు తేల్చడంపై ఇప్పుడు మూడు పార్టీల నేతలు బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నారు. కానీ ఈ పొత్తుల కోసం పోరాడిందెవరు, ఆరాటపడిందెవరు? పొత్తులు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజంగా ఓట్లు, దానివల్ల సీట్లు కలిసి వస్తాయనే పొత్తు పెట్టుకున్నారా, లేక అసలు కారణాలు వేరే ఉన్నాయా? లెట్ us see. తెలుగుదేశం పార్టీ పొత్తులతో ఎన్నికలకు వెళ్ళడం కొత్త ఏం కాదు. చాలా ఎన్నికల్లో చాలా పార్టీలతో చంద్రబాబు కలిసి అడుగులు వేశారు. కానీ ఈసారి టీడీపీ, బీజేపీ పొత్తు మాత్రం కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఎందుకంటే మామూలుగా పార్టీలు పొత్తు ఎందుకు పెట్టుకుంటాయి? ఆ పార్టీ ఓట్లు పడడం వల్ల తమ సీట్లు పెరుగుతాయన్న లాభంతోనే. కానీ బీజేపీతో పొత్తు వల్ల నిజంగా టీడీపీకి ఓట్లు, సీట్లు పెరిగే పరిస్థితి ఉందా? స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికల విషయానికి వద్దాం. బీజేపీకి అప్పుడు వచ్చిన ఓట్లు శాతం చూసినట్లయితే 7.22. ఇందులో టీడీపీ, జనసేన మద్దతుదారులు వేసిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇంత చేస్తే వారికి వచ్చిన ఎంపీ సీట్లు 2, అసెంబ్లీ సీట్లు 4. అప్పుడంటే టీడీపీ, బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్ళారు. కానీ 2019 విషయానికి వచ్చినట్లయితే అక్కడ సీన్ మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఒంటరిగా ఎలక్షన్స్కు వెళ్ళిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.98 మాత్రమే. బీజేపీ కంటే ఎక్కువగా నోటాకు 1.24% ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీకి ఉన్నటువంటి బలం. కానీ ఈసారి ఏమైనా ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందా అంటే లేదనే చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. వాస్తవ పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి. దీనికి వాళ్ళు చెబుతున్న రీజన్స్ చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. పోనీ బలమైన నేతలు, నాయకత్వం ఉందా అంటే అది లేదు, క్యాడర్ లేదు. ఉన్న నేతల్లో కూడా అంతర్గత కుమ్ములాట్లు పీక్స్లో ఉన్నాయి. మరి వాళ్ళ ఓటింగ్ శాతం ఎందుకు, ఎలా పెరుగుతుంది? ఇదే కాదు, ఒకసారి సర్వే రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే ఏపీలో ఉన్న 25 సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లు గెలుచుకుంటుందని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆ సర్వేలన్నీ ఘంటాపదంగా చెప్పాయి. లోక్సభ మాత్రమే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన కూటమి జోరు కొనసాగుతోందని తెలిపాయి సర్వేలు. టీడీపీ కూడా సొంతంగా సర్వేలు చేయించుకుంది. గెలుపుపై పూర్తి కాన్ఫిడెంట్గా ఉంది. అయినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించింది? రీజన్ ఏంటి? రాష్ట్ర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది టీడీపీ. ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్రం నుంచి టీడీపీకి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఎన్నికలు కూడా అమల్లోకి రాగానే కీలక అధికారులను మార్చేసింది ఈసీ. ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే సిఎస్తో సహా కీలక ఐపీఎస్ అధికారులను మార్చేసింది. అంతేకాదు, టీడీపీ నేతలు, వారికి సహకరించే వారిపై ఐటీ సోదాలు జరిగాయి. దీంతో టీడీపీ నేతలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ అసలు సాధ్యం కాలేదనే చెప్పాలి. ఫండ్స్ ఆగిపోయాయి. సహకరించే అధికారులు లేక టీడీపీ చాలా నష్టపోయిందనే ప్రచారం జోరుగా కొనసాగింది. అందుకే ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ కాకూడదనే బీజేపీతో దోస్తీకి చంద్రబాబు అంత ఇంట్రెస్ట్ చూపించారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, బీజేపీ పొత్తుతో టీడీపీకి ప్రస్తుతం ఏం లాభం? ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఒక్కసారి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందంటే పవర్ జగన్ వద్ద కాదు, ఈసీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా కేంద్రం చేతిలోకి వెళ్ళినట్టే, అంటే మోడీ సర్కార్ చేతిలోకి వెళ్ళినట్టే. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం కూడా డిఫెన్స్లో పడే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన విషయాల్లో మరీ దూకుడుగా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. నకిలీ ఓట్లపై ఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసింది. దీనిపై కూడా సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పొత్తులో ఉన్న పార్టీ కోసమైనా అధికార వైసీపీని ఇరుకునబెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా టీడీపీకి అనుకూలించే అంశం. అందుకే బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో ఎక్కువగా లాభం లేకపోయినా, అంటే ఓట్ల పరంగా కమలంతో కయ్యం కంటే దోస్తీనే బెస్ట్ అన్న థాట్లో ఉన్నారు చంద్రబాబు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు తర్వాత కేంద్రం పెద్దలతో కలిసి అడుగులు వేస్తేనే అటు రాష్ట్రానికి, ఇటు పార్టీకి రెండింటికి బెటర్ అన్న థాట్లో ఉన్నారు చంద్రబాబు. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు బీజేపీతో పొత్తులకు ఇంత ఆరాటపడినట్టుగా కనిపిస్తోంది.